8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జ్యూసులు త్రాగటం, ఫ్రూట్స్ నమిలి తింటాం, రెండిటిలో ఏది మంచిదంటే అందరూ ఫ్రూట్స్ తినటమే మంచిదని చెప్తారు. కానీ అందరూ తినేదానికంటే జ్యూసులు ఎక్కువగా త్రాగుతూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ షేకుల రూపంలో, రకరకాలుగా ఎనర్జీ డ్రింక్స్ రూపంలో. ఇట్లా జ్యూసులు త్రాగే వారికి హై బీపీ వచ్చే రిస్క్ 52% ఎక్కువ అవుతున్నదట. ఇదేంటనుకుంటున్నారా? పండు తిన్నా లోపలికి వెళుతుంది, జ్యూస్ తాగినా లోపలికి వెళుతుంది. పండ్లు తినటం వల్ల అట్లాంటి నష్టం రావట్లేదు, జ్యూసులు తాగితే ఇలాంటి నష్టం వస్తున్నదని 25,000 మంది మీద 25 సంవత్సరాల పాటు అమెరికా వారు పిల్లలపైన చేసిన పరిశోధనతో ఈ సత్యం బయటకు వచ్చింది. అందుకని ఫ్రూట్ జ్యూసుల్లో పంచదారలు వేసుకుని షేకుల రూపంలో బాగా తాగేవారందరూ, ఒకసారి ఎనర్జీ డ్రింక్స్ని, బయట కూల్ డ్రింక్స్ని ఇట్లా త్రాగేవారందరూ హై బీపీ రావటానికి ఇటుకున్న లింక్ని సైంటిఫిక్గా ఇప్పుడు తెలుసుకుంటేనే మీరు ఆలోచిస్తారు, మీ పిల్లల్ని కూడా రక్షించుకోవడానికి మీకు అవగాహన కలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అందుకని అందరం కూడా దీని వెనుకుండే వాస్తవాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. కమలా జ్యూస్ తాగుతారు, 6 నిమిషంలో అట్లా తాగేస్తారు. కమలా జ్యూస్ తాగినప్పుడు అందులో 4-5 స్పూన్లు పంచదార వేసుకుంటాం. అట్లాగే మార్కెట్లో బత్తాయి జ్యూసు, పైనాపిల్ జ్యూసు, ద్రాక్ష జ్యూసు, యాపిల్ జ్యూస్ అని ఇట్లా రకరకాలుగా అమ్ముతారు. ఆ జ్యూసుల్లో 3-4 గుంటలు ఇంతంత లోతుగా ఉండే గరిటెలతో పంచదార పోస్తాడు. అక్కడ లస్సీలు ఎంత పంచదార పోసేస్తారు. సరే, ఇట్లా జ్యూసులుగా తీసుకున్నప్పుడు ఈ 1-2 మినిట్స్లో మనం అట్లా త్రాగేస్తాం. చక్కెర వెళ్ళటం వల్లే హై బీపీ వస్తున్నదా అనేది కాకుండా, అసలు చక్కెర లేకుండా ప్లెయిన్ జ్యూస్ తాగినా కూడా బీపీ వచ్చే రిస్క్ 35-40% పెరుగుతున్నది. చక్కెర ఎక్కువ ఉంటే ఇంకా పెరుగుతున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. ఏమిటి లింక్ అంటారా? ఉదాహరణకి కమలా జ్యూస్ని మీరు త్రాగేటప్పుడు 1-2 మినిట్స్లో గట్టగట్ట తాగేస్తాం. జ్యూస్ తాగినప్పుడు స్పీడ్గా తీసుకున్నాం, ఏమవుతుంది? రసంగా లోపల పంపినప్పుడు లాలాజలం కలవలేదు. రసముగా లోపలికి వెళ్ళినప్పుడు ప్రేగులు శ్రమ లేదు, ఇక వాటిని అరిగించుకోవాల్సిన పని ఎక్కువ ఉండదు, దాన్ని బ్రేక్ చేయాల్సిన పని ఎక్కువ లేదు. అందుకని త్వరగా ఎంజైమ్స్, రసాలు ఇవన్నీ పొట్టాల ప్రేగుల్లో కలిసిపోతాయి. జ్యూస్కి స్పీడ్గా జ్యూసుల్లో ఉండే చక్కెర అంతా కూడా పిండి పదార్థాలు చక్కెరగా మారి స్పీడ్గా లోపలికి వెళ్తాయి. ఇలా స్పీడ్గా లోపలికి వెళ్ళినప్పుడు ఈ చక్కెర అంతా ఫస్ట్ లివర్కి ఒక్కసారి స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంత చక్కెర ఒక్కసారి వచ్చేస్తే లివర్ ఏం చేస్తుంది? రక్తములో చక్కెరని నియంత్రించడానికి రక్తములో ఉన్న చక్కెరను లివర్ తీసుకుని ఈ చక్కెరని ట్రైగ్లిజరైడ్స్ గాను, యూరిక్ యాసిడ్ గాను ఇట్లా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే చాలామందికి, శాకాహారులకి, మాంసాహారం అసలు ముట్టుకోని వారికి ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతుంటాయి, మరియు యూరిక్ యాసిడ్ కూడా బాగా పెరుగుతుంది. నేను అసలు నాన్ వెజ్ తిన్నండి, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు తిన్ను, నాకు మరి ఇట్లా ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని ఇట్లా అంటుంటారు. నూనెలు కూడా అస్సలు వాడనండి, గానుగు నూనె కొంచెం వాడతానైనా నాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయంట. రక్తము లోపలికి స్పీడ్గా వెళ్ళేవన్నీ ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతాయి. మరొకటి యూరిక్ యాసిడ్ని పెంచుతాయి. ఈ రక్తంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ లాంటివి రక్తంలో ప్రయాణిస్తూ రక్తనాళాల గోడలకు పట్టుకుని రక్తనాళాలని గట్టితనాన్ని పెంచుతాయి, సాఫ్ట్నెస్ని తగ్గించేస్తాయి అన్నమాట. అంటే రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలతో అట్లా ముడుచుకుని సాగాలి కదా, ఈ సంకోచ వ్యాకోచాలు ఎక్కువ జరగకుండా గట్టిపడిపోతాయి. రక్తనాళాలు గట్టిపడి వ్యాకోచించడం తగ్గిపోతే రక్తనాళాల గుండా రక్తాన్ని తోయటానికి గుండె ఎక్కువ శ్రమ పడాలి. అందుకని గుండె తన సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకుని ఎక్కువ ప్రెషర్తో పంపు చేస్తుంది. అదే హై బీపీ. ఒక్కసారి రక్తము లోపలికి చక్కెర ఎక్కువ వెళ్ళేసరికి ఉత్పత్తి అయ్యే లివర్లో ఎక్కువ తయారయ్యే ఈ ట్రైగ్లిజరైడ్స్ మరియు యూరిక్ యాసిడ్ వల్ల బ్లడ్ వెజల్స్లో మార్పులు వచ్చేసి హై బీపీ వచ్చే రిస్క్ 52% పిల్లల్లో కనపడిందని అమెరికాలోని హార్వర్డ్ మరియు టొరంటో సంయుక్తంగా శాస్త్రవేత్తలు ఈ 2 సెంటర్స్ నుంచి 25,000 పాటు 25,000 మంది పిల్లల మీద పరిశోధన చేస్తే హై బీపీలు రావటానికి ఈ చక్కెర లేకుండా జ్యూసులు తాగినా,
చక్కెరతో జ్యూసులు తాగటం మనం జ్యూసులు త్రాగటం వల్ల ఇట్లా వస్తున్నదని వాళ్ళు రుజువు చేశారు. అదే పండ్లు తింటే ఎందుకు రాదు? కమలా జ్యూస్ మనం ఒక గ్లాస్ తాగుతాం, అరడజన కమలాలు తీస్తే గ్లాస్ జ్యూస్ వస్తుంది. అరడజన కమలాలనే నమిలి తిన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అరడజన కమలాలు మీరు నమిలి తినటానికి అరగంట సేపు పడుతుంది. తొనలు ఒలుసుకుని ఒక్కొక్క తొన నమిలి తినటం పిప్పితో పాటు కూడా వెళుతుంది. ఇలా నమిలి తిన్నప్పుడు లాలాజలం గ్లాసుడు రసానికి, అరడజన కమలాలు నమిలి తిన్నప్పుడు గ్లాసుడు రసం లోపలికి వెళుతున్నది, అర గ్లాసుడు లాలాజలం మీ లోపలికి వెళుతుంది. ఫైబర్ ఎక్కువ వెళుతున్నది. ఈ కమలా తొనల్ని మరి మీరు నమిలి మింగినప్పుడు రసాన్ని ఇంకా సెపరేట్ చేయాలి, డైజెషన్ ఇంకా చేయాలి. అందుకని పొట్టా ప్రేగుల్లో ఒక గంటన్నర సేపు మెల్లగా దశల వారీగా జీర్ణం అవుతుంది కమలాతోన. జీర్ణమైన తర్వాత రిలీజ్ అయిన చక్కెర కూడా స్పీడ్గా వెళ్లకుండా ఈ కమలా తొనల్లో వెళ్ళన్న పిప్పి ఆ చక్కెరని స్లోగా రక్తం లోపలికి వెళ్ళేటట్టు చేస్తాయి. స్లోగా రక్తం లోపలికి వెళితే రక్తంలో చక్కెర స్థాయిలు లివర్కి వెళ్ళినప్పుడు పెరగవు. లివర్ దీన్ని ట్రైగ్లిజరైడ్స్ గాను యూరిక్ యాసిడ్ గాను కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా రక్తంలో ఉన్న చక్కెర మీరు చేసే తేలికపాటి పనులకి ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ కారణంగా మరి రక్తనాళాల్లో ట్రైగ్లిజరైడ్స్ యూరిక్ యాసిడ్ లాంటివి పెరగవు. అందుకని నూనె బాగా, నేతులు బాగా, అన్నం బాగా తినేవారికి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంటాయి అనుకుంటున్నాం. కానీ జ్యూసులు బాగా తాగేవారు కూడా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయని ఇక్కడ సైంటిఫిక్గా అర్థమవుతున్నది. హై బీపీలు రావడానికి ఇంత రిస్క్ ఉందని అర్థమవుతున్నది. కాబట్టి బయట మార్కెట్లో పంచదారలు ఇంతంత పోసే లస్సీలు కానీ, షేకులు కానీ, అట్లాగే ఫ్రూట్ జ్యూసుల్లో పంచదారలు వేసుకు ఇట్లా త్రాగటం, చేజోతుల అంత రేటు పెట్టి కొనుక్కునే పళ్ళ రసాల వల్ల బీపీలు కొనుక్కున్నట్టు అవుతున్నది అని అర్థమవుతున్నది. కాబట్టి అలాంటి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ జ్యూస్ కనుక తీసుకోవాల్సి వస్తే పంచదార లేకుండా తీసుకోండి. ఆ జ్యూస్ను కూడా మోతాదు తక్కువలో కొద్దిగా పావు గంట 20 నిమిషాల సేపు అట్లా చిప్ చేస్తూ తాగండి. ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మందు చూడండి, మెల్లమెల్లగా అరగంట గంట తాగుతారు కదా. అక్కడైతే స్లోగా తాగుతారా, ఇక్కడైతే గట్టక్కన ఒక గ్లాస్ అంతా ఎత్తి పోసేస్తారా? ఇలా చేయకుండా అప్పుడు కొద్దిగా తాగండి. తాగినప్పుడు నష్టం రాకుండా చప్పరిస్తూ లాలాజలం కలిసేటట్టు త్రాగితే జీర్ణక్రియ బాగా జరిగి గ్యాసెస్ రాకుండా, పోషకాలు ఒంటికి పడతాయి దొడ్లోకి పోకుండా. కాబట్టి పిల్లలకు సాధ్యమైనంత వరకు నట్స్ కూడా చాలామంది పంచదారలు వేసి షేకుల్లా చేసేసి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడన్నా కుదరినప్పుడు అకేషన్కి వాడండి. రెగ్యులర్గా నమిలి తినడానికి ట్రై చేయండి. నట్స్ నమిలి తినేటప్పుడు పంచదార వాడం, షేకులుగా చేస్తే పంచదార వేసేస్తాం. ఎక్కువ తేనె, ఖర్జూరం పొడి కూడా స్వీటే కదా, అలా తాగినప్పుడు ఒక్కసారే స్పీడ్గా వెళ్ళిపోతాయి. కాబట్టి నమిలి తింటాం, స్లోగా తింటాం, ఫ్రూట్స్ తింటాం జ్యూసుల కంటే మంచిదని అందరూ కాస్త అర్థం చేసుకుని మనం మారుతూ మన పిల్లల ఆరోగ్యాన్ని ఇట్లా సంరక్షించుకుంటే మంచిదని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ, యూత్ ముఖ్యంగా బయట ఇట్లాంటి జ్యూసుల వైపు, షేకుల వైపు, డ్రింక్స్ వైపు, పంచదార వాడకం ఎక్కువగా ఉన్న వాటన్నిటిని చూసి మానేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.